బ్రహ్మాండంగా వచ్చేది. ఏం చేయొద్దు. వెళ్ళబోయిందా? అక్క, ఈ మూడు లేని అర్జునుడు ఎక్కడ ఉంటాడని నేను చూపిస్తాను రావని చెప్పినాడు ఊర్వశి. ఊర్వశి రమ్మం తీసుకొని ఇంద్రాప్రస్థాపనకు వచ్చిందండి. పాండవుల 5 రూములు చూపించింది. నువ్వు ప్రేమించిన వాడి 5 రూములు ఎక్కడ ఉన్నాడు వెతుక్కోవమ్మా అని ఊర్వశి నిలబడిపోయింది. ఆనాడు రంప చూడండి, తొలి రూము కాడికి వెళ్ళింది. ఊళ్ళంతా ఇవు తీసుకురమంతరించి బేగాల మీద వెళ్ళింది. 2 తలుపులు వెలబడిపోయింది. లోపలికి వెళ్ళిందండి రంప. లోపల తొలి రూములు ఎవరున్నారు? ధర్మరాజు భోజనంలో భోజనం చేసి అముస్తుల శయ్యాత్మార్పుల మీద పొట్టు శాలువా ముసుకేసుకుని నిద్రపోతున్నాడు. రంప ధర్మరాజు దాపుని వెళ్ళి మొగం మీద ముసుగును తప్పించి చూసిందంట. చూస్తే వయసు పోలికైతే అలాగే ఉంది కానీ వయసు కాస్తంత ముదురుగా ఉంది. వీడు కాదని చెప్పడం ఉద్దేశించి 2వ రూమ్ లోకి వెళ్తే భీముడు, 3వ రూమ్ లోకి వెళ్తే ఉన్నాడు. ఉండటానికైతే అర్జునుడే ఉన్నాడండి. కానీ కృష్ణుడు అర్జునుడు బృహన్నలుగా మార్చాడు కదా. బృహన్నల శాపంలో ఉన్నాడు అర్జునుడు. బృహన్నల ఉన్న అర్జునుడు చూసి గుర్తుపట్టగా కృష్ణుడు చేసిన తప్పన్నానే ఆయన అక్కడే 5 రూములు వెతికేపడిగా మాయరమ్మకు యోగోధ్యామైంది. తెల్లవారుజాము 4 గంటల టైం అయింది. ఈ 5 రూములు లేదని, నాకు సరిపోయిన భర్త దొరకలేదని లబలబ నోరు కొట్టుకుంటూ మాయరమ్మ వెళ్ళిపోతుందండి. వెళ్తా మాయరమ్మకు 6వ భవనం కనిపించిందంట. ఆరోపణం చూడడం ఎలా ఉందో ఆనాడు ఇంద్రలోకంలో చూశాను భవనం, మళ్ళీ ఇప్పుడు ఇదే చూస్తున్నాను. ఆనాడు ఇంద్రలోకంలో కనిపించాడు, ఈ రోజున ఇక్కడే ఉంటాడేమో. ఆ ఆరోపణం అక్కడి ఎత్తుకి వెళ్ళిపోదాం చర్యలే అన్నాడు. ఆరోపణం కలిపొచ్చే కోరినంత ఈ ముందు చూసుకుని భగవంతురించి బేగాల మీద వెళ్ళింది. ఆరోపణంలో ఎవరున్నారండి? నటుడికే ఉన్నారండి రాజారంప. కుమార్తెని శ్రీమూడు లోకాలకు సుందరాయింది. ప్రేమకు సుందరుడు తీసుకొచ్చి రంపాలకి ఇచ్చి పెళ్లి చేసి పొదుగురులో ఉంటే చిక్కు చెందుతారని చెప్పిన తర్వాత భవనంలో పెట్టి నిలబెట్టుకున్నారు. అలాంటి రాజరంపాయని కలుగు చెందండి. ఓ ఎత్తున నన్ను విడిచను ఎక్కువ
ఏంటండి ఆ మాట వస్తుంది అవును గారు ప్రేమించింది ఎవరిని అర్జునుడిని. ఈ రూమ్ లో ఉంది ఎవరు ఆ? రంపాలు. రంపాలకుడు మరి రంపాలకుడు చూసి అర్జున అంటుంది ఏంటి ప్రేమలో ఉంది కదా. కాదండి రంపాల నకుల కుమారుడు రంపాలకుడు అర్జునుడు అర్జునుడు కుమారుడు అభిమన్యుడు ముగ్గురు కూడా రమారమాకుంటారంటే ఒక్క పోలికలు ఉంటారు. ఒకే పోలికలో మనిషిని పోలిన మనుషులు ఎవరు అర్జునుడో తెలీదు. వాళ్ళు ముగ్గురు అర్జునుడు అని తెలుసుకోవాలంటే ఈపున ఉండే విజయ మత్సరం చూసి అర్జునుడు అనుకోవాలి. అయితే మనిషిని పోలిన వీళ్ళు మూడు ఒకే రకం. ఎవర రంపాలకుడో తెలియదు, ఎవరో అభిమన్యుడో తెలియదు. ముగ్గురు కూడా ఒకే ఎత్తు, ఒకే ఎరుపు, ఒకే స్థాయిగా ఉంటారు. అయితే చిన్న తేడా జరిగింది. ఇప్పుడు ముగ్గురు మనుషులు వీళ్ళు ఒకే రకంగా ఉంటారు అంటున్నాం. అవును. ఇప్పుడు ముగ్గురు ఒకే రకంగా ఉంటాడని చెప్పాడు కథ గురువు గారు. అవునయ్యా. ఇప్పుడు నేను ఇటు వచ్చిన నాలాంటి వాళ్ళు ముగ్గురు ఉంటారుగా. ఉంటారు. ఇంకెద్దరు ఉంటారుగా. ప్రపంచంలో 7 ఉంటారట. చిన్న పొరపాటు అయింది. అది మన కథ మానేయటం కాదు. ఎందుకంటే మనలాంటి వాడు ఎవడన్నా మన వెళ్ళకపోతే ఏమవుతుంది? మనం చేసే పనులు ఉన్నావా లేవా అని అడిగి వెళ్ళిపోతారు. కాదు మనలాగా ఉండాలని వాళ్ళు ఏం చేస్తారు? మన పెళ్ళాలు ఏం చేస్తారు? మన పెళ్ళాలు మన పెళ్ళాలు కాదు, మమ్మల్ని కలపొద్దులే. నా పెళ్ళవాళ్ళు ఏ జాయింట్ అకౌంట్లు ఉండవుగా. మా ఊళ్ళో 18 ఉంటాయి. ఏమిటి జాయింట్ అకౌంట్లు? ఎలాంటి? చెప్తా పోయేటప్పుడు. ఇప్పుడు నేను ఇటు వచ్చావు, ఇంకా నాలాంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఎవడన్నా మా ఇంటికి పోయింది అనుకో, మా యామ ఏం చేసింది, కథ క్యాన్సిల్ అయిందని చెప్పి ఆడికి నీళ్లు తోడిద్ది, నీళ్లు పోసుకుంటాడు, భోజనం పెట్టింది, భోజనం చేస్తాడు, పక్కేసిద్ది, పడుకుంటాడు. పడుకున్న తర్వాత లైట్ తీసిద్ది, పడుకున్నాక నిద్రపోతాడు. అంతే అనుకోవటం పొరపాటు. ఆంజనేయులకు తెలుసు ఆ విషయం. ఆంజనేయులకు అర్థమైంది, నీకు అర్థం కాదు. ఆంజనేయులు బాగా అర్థమైంది. ప్రేమలో ఉండాలన్నా, కామంలో మోహంలో ఉన్నా మాయనన్నా రంపాల రాజును చూసి నేను అర్జునని చెప్పాను పూర్తిగా నమ్మి. చూడండి, పక్కన కింద శిరసాపన వేసి గోడంతా ఈ వదిలి తీసి గురగొండంతా నుంచి త్రీలోక సుందరం మీద జరిగిందంట. మత్తులో పడిపోయింది. అలాంటి రంపాల భార్య త్రీలోక సుందరుని కింద శిరసాపన వేసి సాపు పైన పరండు పెట్టింది. పరండు పెట్టి ఇతనే అర్జునుడు అని చెప్పాలనుకున్న రంపాలకుని మత్తంతో ఎత్తుకున్నదా. మూలగిరి రాజ్యంలో దింపి 12 నెంబర్ రూమ్ లో వెళ్తుంది. ఎక్కడ పెట్టారు?